నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అసెంబ్లీకి అటెండ్ అవ్వరు, కాలేరు. ఇది అందరికీ అర్థమైపోతున్న వాస్తవం. నాకు అన్లిమిటెడ్ టైం ఇవ్వాలి. ఏదైతే మనం రీఛార్జ్ ఓచర్లు చేసుకున్నట్టు ఏదో 350కి అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అడిగినట్టు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 11 స్థానాలకి అన్లిమిటెడ్ టైం అడుగుతారు ఇప్పుడు కొత్తగా. ఇది వరకు దాకా ఉన్న స్లోగన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇచ్చారో నాకు అంత టైం ఇవ్వాలి, ప్రశ్నించాలి, చింపేయాలి రాష్ట్రాన్ని అన్న స్థితిలో ఆయన చంద్రబాబు నాయుడు గారికి గంట ఇస్తే నాకు గంట, ఆయన అరగంట ఇస్తే నాకు అరగంట అని చెప్పి హీ ఆస్క్డ్ ఫర్ ఇట్. అది ఇస్తే కానీ నేను అసెంబ్లీకి రానని చెప్పి దాని తర్వాత ఇప్పుడు అన్లిమిటెడ్ టైం నాకు వచ్చిన 11 సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ 11 సీట్లకి సరిపడని నాకు టైం పీరియడ్ ఇవ్వాలి. నాకు వచ్చిన 11 స్థానాలు ఏవైతే ఉన్నాయో దానికి లెక్క పెట్టకుండా అన్లిమిటెడ్గా టైం ఇచ్చేస్తే అనర్గళంగా మాట్లాడుకుంటూ అవతలాళ్ళు ప్రశ్నలకు పోని సమాధానం చెప్తారంటే చెప్పడు. ఆయనకు తోచిందే 4 మాటలు మళ్ళీ చెప్పెళ్తారు. పక్కన ఉన్న అసెంబ్లీలో సభ్యులందరూ ఎలా బిహేవ్ చేయాలో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే అక్కడ కూర్చున్న ప్రెస్ మీట్లో ఉంటారని చెప్తున్నారు చూడండి, ఎవరో మరి కనపడరు. ఆ కనపడిన వ్యక్తుల్లాగా అసెంబ్లీలో వాళ్ళందరూ కూడా తలూపి కూర్చోవాలి. ఆహా, రాష్ట్రానికి ఇంత జ్ఞానం మిస్ అయిందా అన్నట్టు. వాట్ ఈస్ దిస్? ఇది ఎక్కడ రకమైన రూలింగ్ పార్టీ, దాని తర్వాత ఓడిపోయిన పార్టీ, డిపాజిట్లు సరిగ్గా రాని పార్టీ, మొన్న పులివెందుల్లో అదంతా పక్కన పెడితే అసలు ప్రతిపక్ష హోదా అనేది జనాలు ఇవ్వనప్పుడు వీళ్ళందరూ కూర్చుని ఇవన్నీ కావాలి మాకు అని చూస్తుంటే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి నడుస్తుందా లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని నడుస్తుందా అన్న లెవెల్లో ఉంది. దిమాకీలు ఇది చేస్తే తప్ప మేము రాం, ప్రజల గురించి మాట్లాడడం, అవతలకి వెళ్ళిపోండి. ప్రజలు నీకు అంత అక్కర్లేనప్పుడు నీకు రాజకీయాలు ఎందుకు జగన్? ప్రజల గురించి మాట్లాడడానికి వెళ్ళి స్పీకర్ని రిక్వెస్ట్ చేసి నాకు ఎక్స్టెండెడ్ టైం కావాలి, సమస్యలు చాలా ఉన్నాయి, కొంచెం చెప్పడానికి ఇవ్వండి, లేకపోతే మిగతా సభ్యుల టైం అంతా నేనే మాట్లాడతాను అని చెప్పని తీసుకుని మాట్లాడచ్చు కదా. దానికి రారు. పోనీ మిగతా సభ్యుల టైం అంతా తీసుకుని మాట్లాడినా అంత డిస్కస్ చేసేంత కూడా ఏముండదు ఆయనకి. రాష్ట్రంలో సవ్యంగా జరుగుతున్నాయని మనం ఎలాంటి విషయాలు మాట్లాడుకోవాలంటే ఈరోజు పేర్లు చెప్పకూడదు, టాపిక్ తీయకూడదు, కానీ కొత్తగా జరిగిన అప్డేట్ వింటే ఎవరైనా షాక్ అవుతారు. పరకామణిలో డబ్బులు కొట్టేయడం ఒకటే అనుకుంటున్నారా? జరిగిన అవినీతి ఆఖరికి మనం తలనీలాలు అర్పిస్తాం చూడండి మొక్కులకి, ఆ జుట్టును కూడా బిజినెస్ చేసుకున్నారంట, వాటిని కూడా అమ్ముకున్నారంట. దౌర్భాగ్య పరిస్థితి. ఒక భక్తుల నమ్మకంతో తిరుపతి వెళ్ళి తలనీలాలు అర్పించి వాళ్ళ మొక్కు చెల్లించుకుని కృతజ్ఞతా భావంతో వాళ్ళకున్న అహాన్ని తగ్గించుకుని గుడి నుంచి బయటకు వస్తే ఆఖరికి సమర్పించే తలనీలాలు కూడా అమ్మేసుకునే గతి. ఇలాంటి వాళ్ళని ఏమంటారు? ఈరోజు రిఫైన్డ్ వరల్డ్లో చూస్తుంటే 14 ఇంచెస్ హెయిర్, 16 ఇంచెస్ హెయిర్ కట్ చేసి క్యాన్సర్ సర్వైవర్స్కి ఇస్తూ ఉంటారు అందరూ. వాళ్ళకి విగ్స్ తయారు చేయండి అని చెప్పి ఒక బ్రాడ్ మైండ్ స్పెక్ట్ ఉంటుంది. టీటీడీ కూడా విగ్గుల కోసం అమ్ముతారు, లేకపోతే క్యాన్సర్ సర్వైవర్స్ కోసం ఇస్తారు. కానీ వాళ్ళు ప్రైవేట్గా అమ్ముకోవడం అనేది ఒక నీచమైన పద్ధతి. నీచం. అందరూ పరకామణిలో డబ్బులు కొట్టేశారేంటి, లాలూచి పడ్డారేంటి, ఆ రవికుమార్ అనే వ్యక్తి ఇన్ని కోట్లు సంపాదించాడు, ఎంత పంచుకున్నారని మాట్లాడుతున్నారు. ప్రజలు ట్యాక్స్లే కొట్టేశారు, విచ్చలవిడిగా చేసేశారు. లిక్కర్ అన్న దాంట్లో జనాలు ప్రాణం తీశారు. అదొక లెక్క చెప్పండి. దేవుడు మాట్లాడరు. ఇంకా ప్రజలు మాట్లాడే వాళ్ళ దగ్గర ఇంత దోచుకున్నప్పుడు పాపం ఆయన దేవుడి దగ్గర దోచుకున్న వాళ్ళ గురించి ఎంత హావభావాలు ఎక్స్ప్రెస్ చేయడం ఎందుకు? ఆహా ఓహోలు అనుకుని కాదా? నువ్వు దేనికి రావు. బేసికలీ ఈ టర్మ్స్ అన్ని ఏంటి ఎలా ఉంటాయంటేనండి, ఇలాంటి చిన్న విషయాల దగ్గర నుంచి రాష్ట్రంలో లిక్కర్ కుంభకోణం దాకా ప్రతి ఒక్కటి అడుగుతారేమో అని ఒక భయం. మొహం చెల్లట్లేదు జగన్మోహన్ రెడ్డికి. ఇది చాలామంది అనుకుంటున్న విషయం, వాస్తవం ఇది. నీకు రూల్ బుక్లో లేనివన్నీ కల్పించాలి అని నువ్వు అడుగుతున్నావు అంటే అదో సాగ్గా చెప్పి నేను రాను అని పారిపోవడానికి. చిన్నపిల్లలు మానం చేస్తే స్కూల్కి వెళ్ళకపోతే మామూలుగా తోస్తారు చూడండి బళ్ళకి, అలా తోయటానికి ప్రజలు మూమెంటం రావట్లేదు. ఇంకా నువ్వు ఎందుకు వెళ్ళవని చెప్పి, లేకపోతే బలవంతంగా రాజీనామా అన్న జనాలు చేపించాలి. ఎందుకంటే 11 స్థానాల నియోజకవర్గాల్లో ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. అండ్ వీళ్ళు గర్వంగా చెప్పుకుంటున్న 39% ఓట్ బ్యాంక్ ఉంది మాకు ఇంకా అని చెప్పుకుంటారు వీళ్ళు. పోనీ ఆ 39% పీపుల్ గురించి మాట్లాడడానికి కూడా నీకు టైం సరిపోవట్లేదా జగన్? ఏం చెప్పాలి ఇతన్ని? 11 స్థానాలకి అన్లిమిటెడ్ టైమా? ఏంటిది? అర్థం ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఇలా ఉంటే ఇదివరకటి పవర్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి హ్యాండిల్ చేసే విషయాలని సజ్జలు హ్యాండిల్ చేసేవాడు. సజ్జలు మొన్న వచ్చిన కాంక్లేవ్లో అమరావతి రాజధాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచే పరిపాలిస్తారని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ చేశాడు. దానిపైన వైసీపీ వర్గాలు వ్యతిరేకంగా స్పందించినాయి. సాక్షి అయితే పట్టించుకోలేదు సజ్జలు, అది అందరికీ తెలిసిన విషయమే, దాని గురించి ప్రత్యేకంగా పొట్టు పెట్టక్కర్లే ఎవరు.
పట్టించుకోని సజ్జల మీద ఈరోజు పార్టీ ఎక్కువ డిపెండ్ అవ్వట్ల. ఈక్వేషన్స్ మారుతున్న తరుణం. ఇదంతా కాకుండా కొత్తగా ఒక మనిషి వెలుగులోకి వస్తున్నారు. ఆ వెలుగులోకి రావటకు ముందు ఒక సినాప్సిస్ చెప్పాలి ఖచ్చితంగా. లిక్కర్ కుంభకోణం, ఇన్ని వేల కోట్లు, ఇంతమంది ప్రాణహాని, దీనికి ఈడీ కూడా ఎంటర్ అయిపోయి రైట్స్ వెహిమెంట్గా జరుగుతున్న టైంలో స్టేట్ ఇన్వెస్టిగేషన్ టీం ఇక్కడైతే జరుగుతుందో వాళ్ళందరూ సబ్మిట్ చేస్తున్న నివేదికల ప్రకారం, థర్డ్ చార్జ్ షీట్ ప్రకారం, ఈడీ ఇంటర్ఫిరెన్స్ ప్రకారం ఇంత హడావిడి జరుగుతున్నప్పుడు చాలామంది ఊహాగానాల్లో వస్తున్న విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతారేమో అని చాలామంది ప్రశ్నిస్తున్నారు, అనుకుంటున్నారు కూడా. ఎందుకంటే అంతిమ లబ్ధిదారుడు జగన్ అని చాలాసార్లు వాళ్ళ ఛార్జ్ షీట్లో పేర్కొన్నారని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఇది. రాజ్ కసిరెడ్డే చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి లిక్కర్ ముడుపుల యుద్ధం అనేది మొదలుపెట్టాం పార్టీ ఫండ్ కోసం, దాంట్లో నెలకి 60 నుంచి 70 కోట్లు కావాలన్నాడని. ముడుపుల యుద్ధం పక్కన పెడితే అది 3,500 కోట్లు కాదు, అది దేకింది ఇప్పుడు 4,000 కోట్ల దాకా. ఎంతమందికి ఎంత ఉన్నాయో అర్థం కావట్లేదు. లేటెస్ట్గా అనిల్ రెడ్డి పైన జరిగిన సోదాల నుంచి బయటకు వస్తున్న వార్తల ప్రకారం ఈ ఫిగర్ అరైవ్ అవుతున్నారు. ఇది కాకుండా మేజర్ లిక్కర్ కుంభకోణంలోకి వెళ్తే దాంట్లో 1,00,000 కోట్లు, లక్షల కోట్లు తెలియదు ఎవరికి. ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డికి ఉన్న అన్స్టేబుల్ కండిషన్ ఆఫ్ పొలిటికల్ క్రైసిస్ చూసి పార్టీలో ఉన్న క్యాడర్ అంతా కూడా బలహీనపడ్డారు. యూరియా గురించి పోరు అని ఒకటి పెట్టారు వాళ్ళు. అది అంత సఫలమైన యాత్ర కాదు, ఎవరు పార్టిసిపేషన్ లేదు దాంట్లో. మెయిన్ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టిసిపేట్ చేయకుండా దాని గురించి కూడా ట్విట్టర్ కూర్చుని ఒక ప్రెస్ మీట్ అని చెప్పే ఒక రికార్డెడ్ సెషన్ బయటకు వదిలేస్తే కింద శ్రేణి వర్గాలు ఎలా ఉత్సాహంగా ఉంటారు, వాళ్ళకు ఉత్సాహం నిరుత్సాహంగా కన్వర్ట్ అవుతుంది. అది కాకుండా ఎమ్మెల్సీలు వెళ్ళిపోయి జాయిన్ అవటం, ఇది కాకుండా ఎమ్మెల్యేలు మేము అసెంబ్లీకి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ చూపిస్తుంటే పెద్దిరెడ్డిని తీసుకెళ్ళండి. ఎందుకు పెద్ద మనిషి ఎవరికాళ్ళు నడిచి రాలేరా ఎమ్మెల్యేలు కూడా? తోడు పెట్టి స్కూల్లో దింపాలా ఎవరినన్నా చెప్పండి? హోదా కావాల్సిన జగన్ కదా, మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు రారు మరి? నీకు కావాలి క్యాబినెట్ హోదా, మిగతా 10 మందికి వద్దు కదా, వాళ్ళు ఎందుకు రారు? వాళ్ళని తోడుగా పెద్దిరెడ్డి రావాలా? ఏం అరాచకం ఇదంతా. కొంచెం అన్నా సిగ్గుపడాలి. జనాల దగ్గర జీతాలు తీసుకున్నప్పుడు పని చేయట్లేదే అని చెప్పి సిగ్గు లేకుండా మనం కూర్చుని జీతాలు తీసుకుని దానికి ఆన్సరబిలిటీ లేకుండా, ప్రశ్నించడం లేకుండా, అపోజిషన్ స్టాండ్ లేనప్పుడు కూడా 11 స్థానాల్లో ఉన్న గట్టిగా గొంతునిపించి మేము సుధపోసం నిరూపించుకోలేని స్థితిలో ఆ పార్టీ ఉండటం చాలా బాధాకరం. ఈరోజు రాష్ట్రంలో చాలా బాధాకరం. ఇలాంటి తరుణంలో వైఎస్ భారతిరెడ్డి పేరు క్లియర్గా వినిపిస్తుంది. ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక ఆర్టికల్ని బేస్ చేసుకుని షో చేస్తున్నా నేను. ఆంధ్రజ్యోతి ఆర్టికల్లో క్లియర్గా మెన్షన్ చేశారు, భారతిరెడ్డి 3 లెవెల్గా క్రియేట్ చేసుకున్నారని చెప్పి. అండ్ బయటకి ఈ రూమర్ రానివ్వట్లేదు. భారతిరెడ్డి లిక్కర్ కుంభకోణంలో రిటైర్ అయిన ఒక మధ్యస్థాయి అధికారి, అందరికి అర్థమైపోయి ఉంటుంది పేరు ఎవరు. ఆయన మొబైల్ ఫోన్ నుంచి క్యాడర్తో టచ్లో ఉంటున్నారు, కొంతమంది కీలక నేతలతో టచ్లో ఉంటున్నారు అని చెప్పి. అండ్ డైరెక్ట్ ఫోన్ కాల్స్ అయితే హై లెవెల్లో ఉన్న పొలిటికల్ సర్కిల్స్కి ఆవిడ చేసి పార్టీ పరిస్థితి ఏంటి, క్యాడర్ పరిస్థితి ఏంటి, మనం ఏం చేయాలి అని చెప్పి దాని గురించి మాట్లాడుతున్నారని. అండ్ సెకండ్ లెవెల్ క్యాడర్ గురించి అయితే ఆ మేడం ఇక్కడ ఉన్నారు, మేడంని మనం కలవచ్చు అని చెప్పి మిగతా పొలిటీషియన్స్ సెకండ్ క్యాడర్ని తీసుకెళ్ళి బల్క్ మీటింగ్స్ చేపిస్తున్నారని. థర్డ్ లెవెల్లో అయితే లోవర్ క్యాడర్కి ఈ పొలిటికల్ సర్కిల్స్ వాళ్ళే మేడం ఇలా చెప్తున్నారు, మేడం ఇలా చేయమంటున్నారు అని చెప్పి సంకేతాలు పంపిస్తున్నట్టుగా పొలిటికల్ అరంగేట్రం క్రియేట్ చేసుకుంటున్న సిచ్యువేషన్ కనపడుతుంది అని వాళ్ళు ప్రచురించారు. ఈరోజు మనం చూసుకుంటే 2024 ఎలక్షన్లప్పుడు, 19 ఎలక్షన్లప్పుడు భారతిరెడ్డి ప్రచారానికి కూడా తిరిగినప్పుడు అన్న మీకు నుంచుంటాడు, అన్న చేస్తాడు, అన్న ఇదంటాడు, అన్న అదంటాడు అని చెప్పి ప్రతి ఒక్కరు బుగ్గల సవర్ తీసి ఒట్టేసినంత పనిచేసి గెలిపించుకున్నావిడ. ఇది అందరికీ తెలిసిన విషయమే. 2019లో జగన్ అన్న తల్లికి దీవెన, వందనం ఏదోనండి పథకాల పేర్లు ఎవరికీ గుర్తుండవు. ఎందుకంటే సవ్యంగా వాటిని మనం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వాటి రిజల్ట్స్ ఉంటే పథకాలు బాగా గుర్తుంటాయి. పేర్లు పథకం కొంటాడు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తాడు జగన్ అన్న అని చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ. అండ్ ఆవిడ పిఎస్ఐ కూర్చుని షర్మిలారెడ్డి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని పిచ్చి బూతులు పలికిచ్చారు. దాన్ని కండెమ్ చేయాలి ఆవిడ. అన్లెస్ అండ్ అంటిల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది కొత్తగా వచ్చి ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి ఆవిడకి తెలియకుండా జరిగినాయి అంటే ఎవరు నమ్మరు ప్రపంచంలో ఈ మాట, ఇంపాసిబుల్. అండ్ ఆవిడకి తెలియకుండా కానీ ఈరోజు ఫోన్లు చేసి నేను రాజకీయాల గురించి కనుక్కుంటున్నాను అంటే సెకండ్ వేవ్ ఆఫ్ వాటర్ స్టార్ట్ అయిందేమో అనే ఇంప్రెషన్ అందరికీ స్టార్ట్ అవుతుంది. ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే భారతిరెడ్డి ఇస్ ఎ సబ్స్టిట్యూషన్ మెథడ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. కానీ భారతిరెడ్డి మాట ఎంతమంది వింటారు? ఇది కూడా ఒక ఆలోచించాల్సిన ప్రశ్న. ఎందుకంటే జనాల్లో ఆవిడకున్న ఈక్విటీ ఆఫ్ షేర్ ఆఫ్ గుడ్నెస్ ఏంటి?
ఉమెన్ కింద కన్సిడర్ చేస్తే వాళ్ళ సొంత ఆడపడుచు కోసం, దాని తర్వాత అత్తమ్మ కోసం నుంచోలేని మహిళ కింద ఉంది ఆవిడ. ఇది ఖచ్చితంగా అందరూ అని తీరాలి. ఎందుకంటే వాళ్ళ పిఎస్తోనే అందరినీ జరిపినప్పుడు ఆపలేని ఒక పవర్లెస్ ఉమెన్ పోని. క్లియర్? ఇంతవరకు క్లియర్? విజయమ్మ గారి విషయంలో ప్రాపర్టీ ఇష్యూస్లో అక్కడ ఒక డిస్ప్యూట్ నడిచినప్పుడు అత్త సైడ్ నుంచోలేని ఒక వాయిస్. క్లియర్? నారా భువనేశ్వరి గారిని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఇన్సల్ట్ చేసినప్పుడు కండెమ్ చేయలేని ఒక ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్ వాయిస్. క్లియర్? ఓకే. రోజా లాంటి ఆవిడ వెళ్ళి అచ్చం నాయుడిని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో విచ్చలవిడి కానీ హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకుంటావా అని చెప్పి పిచ్చి వాగుళ్ళు వాగిన ఒక లేడీని, ఒక సుప్రీం లేడీ కింద ఉన్న ఈవిడ, జగన్మోహన్ రెడ్డి వైఫ్ కింద ఉన్న కూడా ఓట్లాడడానికి ముందుకొచ్చిన ఈవిడ కంట్రోల్ చేయలేని పవర్లెస్ పొజిషన్. క్లియర్? ఇక్కడ దాకా క్లారిటీగా ఉన్న సబ్జెక్ట్. ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారు, ఇది కూడా క్లియర్గా ఉంది సబ్జెక్ట్. ఆల్రెడీ వెళ్ళిపోయారు, జరిపారు, కండువాళ్ళు మార్చేసుకున్నారు. ఎమ్మెల్యేలకు కూడా ఒక రకమైన నిరుత్సాహమైన పొజిషన్. జగన్మోహన్ రెడ్డి కనుక అరెస్ట్ అయితే ఈవిడొచ్చి స్ఫూర్తి నింపడానికి ఏముంది అక్కడ? ఇప్పుడు చూసుకుంటే పెన్షన్లు అవనండి, పిల్లలకి 15,000 ఇస్తానండి, ఇంటింటికి ఒక్కొక్క పిల్లడికి 15,000 ఇవ్వటం కానివ్వండి, ఆఖరికి ఫ్రీ బస్ రైడ్స్ అవనండి, గ్యాస్ సిలిండర్స్ అవనండి, అన్న పథకాలు సీరియస్గా అమలవుతుంటే ఆఖరికి ఆటో డ్రైవర్లకు కూడా నిరుత్సాహపడకుండా వాళ్ళకి సప్లిమెంట్ ఇస్తుంటే, గవర్నమెంట్ ఇంత బాగా చూసుకుంటుంటే ఎవరు ఈవిడి పక్క మగ్గు చూపుతారు? జగన్మోహన్ రెడ్డి యాజ్ అన్ ఎంటిటీ కింద తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్న కొడుకు బ్రాండ్ నేమ్, విజయమ్మ ఇంప్రెషన్, షర్మిల తిరిగిన నిరంతరంగా అన్న కోసం చేసిన ప్రచారం, దాని తర్వాత వివేకానంద రెడ్డి గారి బ్యాకప్ చనిపోయారు, ఎవరి వల్ల చనిపోయారు అని తెలియకుండా ఉన్న సిచ్యువేషన్ హ్యాండిల్ అవ్వటంతో అతనికి 151 స్థానాలు వచ్చినాయి. ఎప్పుడైతే జనాలు రియలైజ్ అయ్యారో రాష్ట్రంలో లిక్కర్ తాగి చనిపోతున్నారు, సరఫరా చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని, అది కూడా కాకుండా బూతులే నడుస్తున్నాయి తప్ప ప్రజా సంక్షేమం అనేది నడవట్లేదు అని చెప్పి తెలిసిన వెంటనే, అదంతా కాకుండా ఇసుక ఫ్రీగా ఇచ్చేదాన్ని కూడా మాఫియా చేసి అమ్ముకుంటున్న ప్రభుత్వం ఇది అని తెలిసిన వెంటనే, తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అని రియలైజ్ అవుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి మాకు వద్దని చెప్పి ఓట్లు దింపేశారు జనాలందరూ. 164 స్థానాలు తీసుకొచ్చి కూటమి ప్రభుత్వానికి కట్టబెట్టారు జనాలందరూ. కానీ వైఎస్ భారతిరెడ్డిని ఇండివిజువల్ ఎంటిటీ కింద చూసుకుంటే వైఫ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, ఓనర్ ఆఫ్ సాక్షి మీడియా పేపర్ కింద చూస్తారు. కానీ సాక్షి మీడియా ప్రింట్ చేసే దాంట్లో నిజాలు ఉన్నాయా, లేకపోతే పచ్చి అవాస్తవాలు ప్రింట్ చేయడానికి పెట్టిన పేరులాగా ఉంటుందా? ఎలక్షన్ ముందు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సాక్షి పేపర్ నారాసు రక్త చరిత్రను ప్రింట్ చేసిన కంపెనీకి డైరెక్ట్ చైర్మన్ ఈవిడ మాటను ఎవరు నమ్ముతారు? క్యాడర్ ఎంతవరకు నమ్ముతుంది? ప్రజలు ఎంతవరకు నమ్ముతారు? పోనీ క్యాడర్ అంటే మీరు యూ క్యాన్ మేనేజ్ మీకున్న క్యాడర్ని, ప్రజలు ఎంతవరకు నమ్ముతారు? ఆ రోజు నమ్మి మోసపోయి ఓట్లేసి నష్టపరుచుకున్నాం రాష్ట్రానికి అనే ఫీలింగ్లో ఆల్రెడీ ఉన్నారు. కానీ ఆ సాక్షి ఓనరే, చైర్మనే కనుక ఈరోజు వచ్చిన పేపర్ ప్రకటనల ప్రకారం క్యాడర్ ఇంకా పార్టీలో అందరితో టచ్లోకి వెళ్తా రేపు పొలిటికల్ అరంగేట్రం డైరెక్ట్గా చేస్తే ప్రజలు నమ్ముతారా? ఇవ్వండి, చాలా కష్టం. ఇలా నమ్మకం కష్టంగా ఉన్న తరుణంలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేయలేడు, రాజకీయాలను ఇంకా కనుమరుగైపోతున్నాడు, ధైర్యం సరిపోవట్లేదని డైరెక్ట్ వాళ్ళ హస్బెండ్ గురించి అని ట్యాగ్ లైన్స్ వస్తున్నప్పుడు, ప్రజల దగ్గర జీతాలు తీసుకుని ఆ జీతాలకు ఆన్సరబిలిటీ లేదు, హీఈస్ ఇర్రెస్పాన్సిబుల్ ఇన్ హిస్ బిహేవియర్ అని చెప్పి జనాలు భావిస్తున్న తరుణంలో, రాజశేఖర్ రెడ్డి గారి ఇంప్రెషన్స్ కనుమరుగైపోయిన తరుణంలో, వివేక హత్య కేసు గురించి సునీతారెడ్డి గారే డైరెక్ట్గా వేళ్ళు చూపిస్తున్న తరుణంలో భారతిరెడ్డి తీసుకొచ్చి మిరాకిల్స్ జరుగుతాయి అంటే అది భ్రమల ప్రపంచంలో తప్ప రియలిస్టిక్ వరల్డ్లో జరగకపోవచ్చు. కానీ ఈరోజు వచ్చిన వార్తలు నిజమే అయితే కనుక, పేపర్లో ప్రింట్ అయిన వాస్తవాలు కనుక ఇవన్నీ వాస్తవాలే, ఆవిడ పొలిటికల్ అరంగేట్రం చేస్తుందన్న మాట నిజమే అయితే కనుక, మహిళల పట్ల నుంచోలేదు ఈవిడ, ఒకప్పుడు సొంత ఫ్యామిలీ పట్ల నుంచోలేదు. షీ కెనాట్ కట్టేల్ ఎనీ సిచ్యువేషన్. లిక్కర్ గురించి ఒక సే లేదు, ఆఖరికి దేవస్థానాల గురించి ఆవిడ ఎప్పుడు ఒక రైచువస్ ఉమెన్గా వాళ్ళకున్న ఆగమ శాస్త్రం ప్రకారం రూల్స్ పాటించి ఒక్కసారి కూడా దైవ దర్శనం చేసుకోలేదు. ఇలా వీళ్ళందరినీ ప్రజలు ఆదరిస్తారా అన్నది మెయిన్ పాయింట్. ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ మెన్షన్ చేయండి. ఒకవేళ భారతిరెడ్డి కనుక పొలిటికల్ అరంగేట్రం చేస్తే ఆవిడికి జగన్మోహన్ రెడ్డిని మించిన సే ఉంటుందా? ఇదంతా కాకుండా నిజంగానే ఆవిడ పొలిటికల్ అరంగేట్రం చేస్తారన్న ఆర్టికల్ ఏదైతే పేపర్లో వచ్చిందో దీంట్లో వాస్తవం ఎంతవరకు ఉండొచ్చు? అండ్ ఆవిడ చేసిన ప్రచారం ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చిందా, లేకపోతే వైఎస్ షర్మిల చేసిన ప్రచారం జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చిందా? మీరందరూ మీ ఒపీనియన్స్ కామెంట్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.